అనంతపురం జిల్లాలో జేసీ బ్రదర్స్ కో పేరుంది, ఓ సెపరేట్ క్యాడర్ ఉంది. వివాదాస్పద వ్యాఖ్యలతో ఎప్పుడు ఏ పార్టీలో ఉన్న ముందుంటారు జేసీ సోదరులు. అయితే తాజాగా జరుగుతున్న రాజకీయాలు చూస్తుంటే అనంతపురం రాజకీయాల్లో కీలక మార్పులు వస్తాయనే తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో తాను పోటీకి ఉండనని ఇప్పటికే ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ప్రకటించారు. దీంతో ఆయన కుమారుడు పవన్ రెడ్డి రాజకీయ అరంగేట్రం షూరు అనే వార్తలు వినిపిస్తున్నాయి. పవన్ జగన్ క్లాస్మేట్స్, కానీ రాజకీయాల్లో వారు మిత్రులు కాదు, విద్యపరంగా చదువుకున్నారు. పవన్ అనేక ఇంటర్వ్యూల్లో కూడా తెలిపారు జగన్ తనకి చదువుకున్న సమయంలో స్నేహం మాత్రమేనని, తనతో ఇప్పటి వరకు టచ్ లో లేనంటూ చెప్పుకొచ్చారు. అయితే తాజాగా టీడీపీపై వస్తున్న వ్యతిరేకతతో పార్టీలో వీరిద్దరూ టీడీపీలో ఉంటారా లేక వేరే పార్టీ వైపు వెళ్తారా అనే ఆసక్తి కూడా నెలకొంది. అయితే జేసీ మాత్రం రాజకీయాల నుంచి తప్పుకుంటే ఆయన కుమారుడు పవన్ రెడ్డి రాజకీయ అరంగేట్రం మాత్రం ఏ పార్టీ నుంచి ఉంటుందా అంటూ అందరూ చర్చించుకుంటున్నారు. ఇక ప్రభాకర్ రెడ్డి కుమారుడు అస్మిత్ రెడ్డి కూడా తన అన్నబాటలో పయనిస్తున్నారు. అస్మిత్ ఇప్పటికే తాడిపత్రి మున్సిపల్ వార్డు కౌన్సిలర్ గా రాజకీయ రంగ ప్రవేశం చేసి పదవిలో ఉన్నారు. నియోజకవర్గాల పునర్విభజన జరిగితే పవన్ ఎంపీగా వెళ్లకపోతే అనంతపురం రూరల్ స్థానం నుంచి పోటీ చేస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు పలువురికి సాయం చేయడంలో పవన్ రెడ్డి ముందుంటారు అనే పేరు కూడా ఆయనకు ఉంది. అది ఎన్నికల్లో ప్లస్ అవుతుంది అంటున్నారు అనంతపురం వాసులు. మరి ఆయన టీడీపీ వైపును వెళ్తారా లేక స్నేహితుడి పార్టీకి వస్తారనే డైలమాలో కూడా ఉన్నారు ప్రజలు. లేక సినీ పరిశ్రమలో అత్యధికులు పవన్ కు తెలిసిన వారే, ఆ చనువుతో పవన్ పార్టీ జనసేనలోకైనా వెళ్లవచ్చనే కూడా అంటున్నారు. చివరగా పవన్ కళ్యాణ్ కు పవన్ రెడ్డికి చాలా మంచి సాన్నిధ్యం ఉంది. ఏది ఏమైనా 2019లో జేసీ వారసులు మాత్రం రావడం పక్కా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.